మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మన యొక్క జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా ఉంటాయండి. దాన్ని గట్ మైక్రోబయోమ్ అని అంటారు. గట్ మైక్రోబయోమ్ అంటే కనుక మన పేగు లోపల చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అందులో బోత్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయండి. ఇప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే మనం తిన్న ఫుడ్లో నుంచి కొన్ని న్యూట్రియంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తుందండి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మన కడుపు ఉబ్బరం అవ్వడము, ఎక్కువ పిత్తులు రావడము, ఎక్కువ బ్యాడ్ స్మెల్ రావడం పిత్తినప్పుడు, ఇటువంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కడుపు ఉబ్బరము, కడుపు టైట్ అవ్వడము, కడుపులో క్రాంప్స్ రావడం, ఇటువంటి సిమ్టమ్స్తో చాలా మంది వస్తూ ఉంటారండి. మెయిన్ ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే దానికి ఫస్ట్ చెప్పేది ఏంటంటే వాళ్ళ కడుపులో వాళ్ళ గట్ హెల్త్ సరిగా లేదని అనడం. సింపుల్గా గట్ హెల్త్ సరిగా లేదు అని అనుకుంటారు. దాని మీనింగ్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా లేవు, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ గుడ్ బ్యాక్టీరియానే ప్రోబయాటిక్స్ అని అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ రీసెర్చ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో రీసెర్చ్ అంతా ఈ ప్రోబయాటిక్స్, దీని రిలేటెడ్ డిసీజెస్ మీదనే ఎక్కువ రన్ అవుతుందండి. ఈ ప్రోబయాటిక్స్ని న్యాచురల్గా ఎలా పెంపొందించుకోవడము అనేది కొన్ని ఉన్నాయండి. ఎస్పెషల్లీ మనం తినే ఫుడ్లో హై ఫైబర్ కంటెంట్ ఉండాలండి. ఈ ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థము అంటారు మెయిన్గా తెలుగులో. ఈ పీచు పదార్థము ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, హోల్ వీట్ గ్రెయిన్స్ అంటారు. హోల్ గ్రెయిన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ హోల్ వీట్ చపాతీస్ కానీ లేదా ఓట్స్, ఇటువంటివి తీసుకోవడం వలన ఫైబర్ కంటెంట్ ఎక్కువ రీచ్ అవుతుందండి. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ రీచ్ అవ్వడం వలన మొదటగా వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ థింగ్ కాన్స్టిపేషన్, దాని రిలేటెడ్ ఇష్యూస్ కొద్దిగా రిజాల్వ్ అవుతాయండి. అది కాకుండా మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా కూడా పెరిగే అవకాశం. ఇవనే కాకుండా కొన్ని ప్రోబయాటిక్ రిచ్ ఫుడ్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అండి. ఎస్పెషల్లీ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ ఇవి ఏంటంటారు, పెరుగు కానీ, మజ్జిగ కానీ. ఇప్పుడు మనం దోశ కానీ, ఇడ్లీ ఇటువంటి ఎక్కువ ఫెర్మెంట్ చేస్తాం కదండి. ఫెర్మెంట్ అంటే కనుక పులుపు చేయించడం. ఇలా చేయించి తీసుకున్న ఫుడ్స్ అన్ని దాని ఏంటంటే కనుక గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అనమాట. అవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. దాంతోపాటు గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి చాలా ఉపయోగపడతాయండి. ఎస్పెషల్లీ ఈ హై ఫైబర్ కంటెంట్, ఈ ప్రోబయాటిక్ సపోర్టింగ్ డైట్ నేను చెప్పాను కదా ముందు, ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వలన ఎక్కువగా మనకి మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది.